హాయ్, వెల్కమ్ టు 9 వైబ్స్. నేను మీ శ్రావణి. ఇప్పుడు జనసేన నుండి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తా అని నిన్న అనౌన్స్మెంట్ చేశారు. సో అనౌన్స్మెంట్ రాగానే వివాదాల వర్మ ముందుకొచ్చి, అంటే ఆర్జీవి గారు ముందుకొచ్చి మనకి నేను కూడా పిఠాపురం నుండే పోటీ చేస్తాను అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో నిజంగా వీరి వల్ల ఆర్జీవి వల్ల జనసేనకి ఓటు చీలే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, అంటే లేకపోతే వైసీపీ ఆర్జీవికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? అంటే వైసీపీ ఇప్పటి వరకు పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు. సో ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేక వైసీపీ నుండి టికెట్ వస్తుందా, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. సో మాధవరెడ్డి గారు మనతోనే ఉన్నారు. ఆయన అనాలిసిస్తోనే మనం ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు పిఠాపురంలో ఆర్జీవి గారు పోటీ చేస్తా అని నిన్న ట్విట్టర్లో చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ అనౌన్స్మెంట్ ఇచ్చిన వెంటనే ఆర్జీవి గారు అనౌన్స్ చేశారు. సో వీటి వల్ల ఓటు చీలే అవకాశం ఏమైనా ఉందా? వైసీపీ నుండి టికెట్ ఇచ్చే అవకాశం ఏమైందా ఆర్జీవికి? నా పేరు మాధవరెడ్డి. నేను ఎన్ఐటి వరంగల్ బీటెక్ చదివినాను. నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే దాని మీద గత 8 సంవత్సరాల నుంచి తిరగని ప్రదేశం లేదు. ఐఐటి ముంబైలో 2 సార్లు మాట్లాడినా, బిట్స్ పిలాన్లో మాట్లాడినా, యూకే పార్లమెంట్లో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో మాట్లాడినా, దూరదర్శన్లో మాట్లాడినాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి. మీకు ఏదైనా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే యూ కెన్ ఫైండ్ ఓన్లీ మై వీడియోస్. ప్రపంచంలో ఈ పదాన్ని వాడిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ సిస్టమేటిక్గా, సైంటిఫిక్గా ఎన్నికల్లో ప్రజలతో మమేకమై ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలనేది ఈ ప్రాసెస్ అన్నట్టు. ఇప్పుడు వర్మాను తీసుకుందాం, పవన్ కళ్యాణ్ తీసుకున్నాం. ఇద్దరు ఒకటే రంగం నుంచి వచ్చినారు. పవన్ కళ్యాణ్ సినిమాలు తీసినాడు, వర్మ సినిమాలు తీసినారు, అంతే కదా. సో ఇప్పుడు మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే సినిమాలు తీస్తున్నారు కదా, వర్మ గారు ఏదైతే సినిమాలు తీస్తున్నారు కదా, సినిమా తీయడం అంటే రాత్రి అనుకొని పొద్దున పోయి రెడీ 1, 2, 3 షాట్ అయితే అన్నారు కదా, దానికి సంబంధించిన మొత్తం ఫ్రేమ్వర్క్ అంతా తయారు చేసుకుంటారు కదా. స్టోరీ, నిర్మాత, రకరకాల క్యారెక్టరు, లొకేషను, డిస్ట్రిబ్యూటర్స్, ఏ టైంలో తీయాలా, ఎప్పుడు తీయాలా, ఎన్నికల టైంలో ఎలాంటి సినిమా తీయాలా, ఎన్నికల తర్వాత ఎలాంటి సినిమా తీయాలా, లేకపోతే సంక్రాంతికి ఎలాంటి సినిమా తీయాలా, లేకపోతే దీపావళికి ఎలాంటి సినిమా తీయాలా, లేకపోతే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏంది, లేకపోతే ఇట్లా రకరకాలుగా ఆలోచించే కదా తీసుకునేది. సో ఈ ఎన్నికల వరకు వచ్చే వాళ్ళకి ఇప్పుడు మీరు గ్రూప్ 1 రాస్తున్నారు, లేకపోతే సివిల్ సర్వీస్ రాస్తున్నారు, నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేస్తారా ప్రిపరేషన్? ఇంతకుముందు 2 ఏళ్ళు 3 ఏళ్ళ ముందు స్టార్ట్ చేస్తారా? 2-3 ఏళ్ల ముందే స్టార్ట్ చేస్తారు కదా. సో 2 ఏళ్ళు 3 ఏళ్ళ ముందు స్టార్ట్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే వర్మ గారు కానీ పోటీ చేయాలనుకుంటున్నారు కదా, మరి ఆ ప్రాంతంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళ ముందు అక్కడ వాళ్ళు పనిచేసినారా? దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. అర్థమైందా? ప్రాంతంలో వాళ్ళు ఏం అభివృద్ధి చేసినారు, ఏమైనా చేస్తారా? ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియని ఏముంది, ప్రజలతో అనుసంధానమై పనిచేయాలా. మీకు రేపొద్దున ప్రజలు ఓట్లు వేయాలా. ప్రజలు ఓట్లు ఎందుకు వేస్తారు? మీ స్లోగన్స్ కాదు ఓట్లు వేసేది, మీ ఐడియాలజీ కాదు, మీ పనులకు ఓటేస్తారు. అట్లయితే ఎవరైనా పోటీ చేయొచ్చు. అక్కడ పోయి వర్మ ఏముంది, నేనైనా పోటీ చేయొచ్చు కాదు కదా. ఇక్కడ విషయం ఏంటంటే మనము ఏ పని చేయాలనుకునే ఒక పద్ధతి ప్రకారం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ ఏరియాలో పనిచేసినప్పుడు మనం ఆశించిన ఫలితాలు వస్తాయి అన్నట్టు. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్లో మేము ఇదే చెప్తుండేది. ఏంటి, 2 ఏళ్ళు 3 ఏళ్ళ ముందు ఆ ప్రాంతంలో ఆ ప్రజలకు అనుసంధానమైన విద్య, వైద్యము, ఉపాధి, త్రాగునీరు, సాగునీరు, లేకపోతే రోడ్లు, కరెంటు ఇత్యాది సమస్యల మీద ఏమన్నా సొల్యూషన్స్ ఇవ్వాలి, లేకపోతే ప్రజలకి అనుసంధానమై హెల్ప్ చేయాలి. సో 1980s వరకు రాజకీయాల్లో డబ్బులు లేవు. 80s తర్వాత విపరీతంగా వచ్చినాయి డబ్బులు. సో ఏ మీడియా లేనప్పుడు గాంధీ మహాత్ముడు దేశం అంతా తెలిసిపోయినాడు. అన్ని మీడియాలు ఉన్నాయి. 50 కిలోమీటర్లు 100 విలేజ్ పరిధిలో ఎందుకు ఇల్లు మిస్ అవుతున్నారు? 30 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తికి ప్రచారం అవసరమా? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకు ఇంత? ఈ బుద్ధి రేపు వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో లేదో గ్యారెంటీ లేదు, వచ్చినా గెలుస్తామో లేదో గ్యారెంటీ లేదు, గెలిచినా ఆ పార్టీలో ఉంటామో లేదో గ్యారెంటీ లేదు. సో ఇంత అన్సర్టనిటీ ఎందుకు ఉందంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ ప్లానింగ్ లేదు. అంటే ఇప్పుడు ఉండే పొలిటీషియన్ వాళ్ళకే ప్రాపర్ ప్లానింగ్ లేనప్పుడు రేపొద్దున దేశానికి ఏం ప్లానింగ్ ఇస్తారు, నియోజకవర్గానికి ఏం ప్లానింగ్ ఇస్తారు, రాష్ట్రానికి ఏం ప్లానింగ్ ఇస్తారు? సో ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలతో ఇప్పుడు వర్మాను కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎంతమంది గుర్తిస్తారని కాదు, వీళ్ళు ఆ ప్రాంతంలో ఎంతమంది ప్రజలను వీళ్ళు గుర్తిస్తారు, దాన్ని బట్టి వీళ్ళకి ఓట్లు పడతాయి.
నేను మంచోడిని మంచిది, బట్ నా మంచితనం వాళ్ళకి ఉపయోగమా? నేను మంచోడిని, ఏ విధంగా ఉపయోగం? వాళ్ళకి ఏమన్నా ఉపయోగం, దాన్ని బట్టి ఓట్లు ఉంటాయి. ఒకవేళ ఏదైనా యాక్సిడెంటల్ గాను ఇన్సిడెంటల్ గాను ఎవరికో ఓట్లు పడతాయి కాబట్టి పడవచ్చు, అంతేగాని దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళదేదో వాళ్ళు చేసిన పనులు కాదన్నట్టు. వాళ్ళు చేసిన పనులు నిజమైనవి అయితే, ఇప్పుడు బీహార్లో సోంప్రకాష్ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడు, మామూలుగా ప్రజలకు మంచి చేసినాడు. ప్రజలు 1,48,000 ఇచ్చినాడు, 1,22,000 ఖర్చు పెట్టినాడు, 26,000 మిగిల్చి ఇండిపెండెంట్గా ఎన్నికైనాడు. 26,000 మిగిల్చి ఇండిపెండెంట్గా ఎన్నికైనాను. బీహార్లో వచ్చినాను, టూ డేస్ అక్కడ ఉండి వచ్చినాను, ప్రజలతో మాట్లాడినా. అంతెందుకు, మొన్న కామారెడ్డిలో గెలిచిన వెంకటరమణారెడ్డి గారు, కె వెంకటరమణ, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, పార్టీ అనేది పక్కన పెడదాం టెంపరవరీగా. సో ఆయన 2 సీముల మీద గెలిచాడు, ఒకరు కేసీఆర్, ఇంకోటి రేవంత్ రెడ్డి. ఆయన ఎక్కడ మందు వంచలేదు, ఎక్కడ డబ్బులు వంచలేదు ఓట్లు. కాకపోతే ఎన్నికలకు ముందు ఆ ప్రాంతం ప్రజలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళ ముందు పనిచేసినాడు. ఇప్పుడు ఆస్తులు పెట్టి వాట్ ఎవర్ దే మేబీ. యాక్చువల్గా నిజం చెప్పాలంటే, టు బీ ఫ్రాంకు, మీ దగ్గర ఉన్న మొబైలు, మీ దగ్గర ఉన్న ఏదైనా కానీ షర్ట్ కావచ్చు, కెమెరా కావచ్చు, ఇవన్నీ సమాజం, ఎవరి ఆస్తులు కాదు, అన్ని ప్రకృతి. నా శక్తి ఎక్కువ ఉంది కాబట్టి నా దగ్గర ఎక్కువ పెట్టుకునే, అంతే. అమ్మాని శక్తి ఎక్కువ ఉంది కాబట్టి అమ్మాని ఎక్కువ పెట్టుకున్నాడు, అంతే. సో సింపుల్గా చెప్పాలంటే అన్ని సమాజం ఆస్తులే, కాకపోతే అతని జ్ఞానంతో ఆ సమాజ ఆస్తులను రకరకాల వర్గాల ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేసినాడు, అంతే. డిస్ట్రిబ్యూట్ చేసినాడు. సో డిస్ట్రిబ్యూట్ చేసినాడు, వర్క్ చేసినాడు, స్కూళ్ళకి, టెంపుల్స్కి, రోడ్లకి, దానికి చేసినాడు. ప్రజల అభిమానం చూరగొన్నాడు. ఈ బుద్ధు ఊర్లో ఒక బాక్స్ పెట్టినాడు, ఏంటి సమస్యల బాక్స్ పెట్టినాడు. అట్లా ప్రజలతో మమ్మకమైతే మీరు అనకాపల్లె కాకుంటే, పీఠాపురం కాకుంటే, అనంతపురంలో ఎక్కడైనా గెలవచ్చు. ఆ ప్రాంత ప్రజలతో మీరు మమేకమై ఉన్నారా, దాన్ని బట్టి మీకు ఓట్లు పడతాయి. అంతేగాని నేను సినిమా స్టార్ను, నేను దర్శకుణ్ణి, నేను సోన్సో పెద్ద పారిశ్రామికవేత్త కొడుకును, లేకపోతే నేను సోన్సో పెద్ద రాజకీయ నాయకుని కొడుకును, మా తాత ఎమ్మెల్యే, మా ముత్తాత సీఎం, ఇట్లా అంటే ఓట్లు పడవు. ఆ ప్రజల అభిమానం చూరగొన్నప్పుడే ఓట్లు పడతాయి. ఆ చూరగొనే మెథడే జీరో బడ్జెట్ పాలిటిక్స్. మేము దీని గురించి ప్రచారం చేస్తున్నాము. దీని గురించి ఇంకా కరెక్ట్ చెప్పాలంటే విలేజ్ లెవెల్లోనే 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, కోటి రూపాయలు కూడా పంచుతున్నారు. ఏంది పంచాయతీ ఎలక్షన్లో. ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ ప్రజలకు దూరమైనారు, అంతే. భౌతికంగా దగ్గర ఉండొచ్చు. సో ఎక్కడైనా కానీ ఏదైనా కానీ, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఓ 2 బిస్కెట్లు కుక్కకి వేస్తే కుక్క ఆ జన్మాంతం మీ దగ్గర ఉంటుంది. అట్లా బిస్కెట్లు కాదు, 4 మంచి మాటలు ఆ ప్రజలతో కలిసి జీవించేటట్లు మీరు చెప్తూ ఆ ప్రాంత ప్రజలతో కలిసి జీవించండి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు మిమ్మల్ని హృదయంలో వెచ్చుకుంటారు. అంతేగాని ఎన్నికల టైంలో ఏదో నియోజకవర్గంలో మా కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మా కులం వాళ్ళు తక్కువ ఉన్నారు, ఆ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 2 భార్యాభర్తలు సేమ్ కులము, విడాకులు తీసుకుంటున్నారు. 2 అన్నదమ్ములు సేమ్ కులం, గెట్ల దగ్గర నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు. అక్కడ పనిచేయని కులము ఎన్నికల్లో ఎందుకు పనిచేస్తుంది చెప్పండి? అక్కడ పనిచేయని కులము ఎన్నికలు ఎందుకు? అదే ఎవరైతే హీరో లేకపోతే ఎవరైతే దర్శకుడు ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సేమ్ కులం వాళ్ళే కదా, ఎందుకు కలిసి ఉండట్లేదు? సింపుల్. కులము మతం ఇవన్నీ ఒక హైపోథెటికల్ థింకింగ్ అన్నట్టు. ఇక్కడ పని ఏంటంటే పని కావాలా, పని మాట్లాడాలి, మన పని మాట్లాడాలి, అంతేగాని మన మాటలు కాదు. మన పని ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడు ఆటోమేటిక్గా ఓట్లు వస్తాయి అన్నట్టు. మీరు గతంలో ఎవరన్నా నాయకులు 80 వరకు ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఇల్లందులో గుమ్మడి నర్సయ్య గారు ఉన్నారు, 5 సార్లు ఎన్నికైనాడు. ఆయన పని ద్వారా ఎన్నికైనాడు. ఇప్పటికీ ఆయన ఆర్టీసీ బస్సులో పోతుంటాడు. సో ఎక్కడైనా ఏదైనా కానీ మన పని ద్వారా ఓట్లు పడతాయి, అంతే. పని ముఖ్యం. మీరు ఆ నియోజకవర్గంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళ ముందు పని చేయడం స్టార్ట్ చేయండి. మిమ్మల్ని పార్టీలు మీ వెంట పడతాయి టికెట్ ఇవ్వడానికి. ఫర్గెట్ అవ్వదు. ఆర్జీవీకి వైసీపీ నుండి టికెట్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? మీరేమనుకుంటున్నారు? నాకు కరెక్ట్ తెలియదు. ఊరికి నేను ఏదన్నా మాట్లాడినా కానీ అదేదో ఊహాజనితమైన ప్రశ్న, ఊహాజనితమైన ఆన్సరు. ఆర్జీవీ గారికి ఆ వైసీపీతో ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎక్కడైనా కానీ మనం సోషల్ మీడియాలో ఉన్నదంతా నిజమని నమ్మాల్సిన పని లేదన్నట్టు. సో అండ్ నిజం ఏదో తెలియదు. సో రేపొద్దున మేబీ ఆయన సరైన క్యాండిడేచర్ అనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుందో లేదో అది వాళ్ళకి తెలియాలి. మనకేం ఎగ్జాక్ట్ ఐడియా లేదు. బట్ లాభము నష్టం అనేది వాళ్ళు పనిచేసిన విధానాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఆ ప్రాంతంలో వర్క్ చేయండి, ఇంకా ఏముండదు. అట్లయితే అన్ని నియోజకవర్గాల్లో అందరూ గెలవాలి కదా, పార్టీ పేరు మీద, పర్సన్ పేరు మీద నిలబడితే.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్, Okay, okay. థ్యాంక్ యూ సో మచ్. Okay. సో చూసారు కదా మాధవరెడ్డి గారి అనాలసిస్. చూస్తూనే ఉండండి నైట్ వైబ్స్.